హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము. ఆ ప్రిపరేషన్లో ఫస్ట్ మనం ప్రసాదం మేకప్ చేయాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నెయ్యి వేసి దాంట్లో గోధుమ నూక వేపడానికి గోధుమ నూక వేస్తున్నాము. మేము 1 కేజీ నూక వరకు ప్రసాదం అయితే తయారు చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ వేపేసి పెట్టేసాము, నెయ్యిలో వేపి తీసేసాము. చూడండి, నూక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీంట్లో ప్రసాదం మనకి ఉండకట్టకుండా రావాలంటే పంచదార వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, పాలు కూడా వేసేసాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెడదాము. చూడండి, పొయ్యి మీద పెట్టేసాము. ఇప్పుడు యాలక్ పొడి కూడా వేసేస్తున్నాము. అందులోనే ముందుగానే గ్రైండ్ చేసి ఉంచాను. దీనికి 2 చప్పున పాలు నీళ్లు పోసుకోవాలండి. చూడండి, పాలు పంచదార పోసాక ఇలా దగ్గరగా అయ్యే వరకు అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ప్రసాదం ఉండకట్టేస్తుంది. అలా చాలా దగ్గరగా జాగ్రత్తగా కలపాలన్నమాట. నెక్స్ట్ మంట కూడా ఎక్కువ పెట్టకూడదు, కింద మాడిపోతుంది మళ్ళీ ప్రసాదం. చూడండి, ప్రసాదం అంతా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా ఇందులో వేసేసాము. ఇంకోసారి బాగా కలుపుకుందాము. చూడండి, కేజీ ప్రసాదంకి కేజీ నెయ్యి పడుతుంది. వేసేస్తున్నాం నెయ్యి కూడా. చూడండి, ప్రసాదం అయితే తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్రసాదాన్ని మనం పూజ చేసుకునే ప్రదేశం దగ్గరికి పట్టుకొని వెళ్ళిపోదాం.